అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆయన ఇప్పటికే అన్నదాత సుఖీభవ పథకం ద్వారా దాదాపు తొలి విడత కింద 11,000 రూపాయల విడుదలకు ఆమోదం తెలిపినటువంటి ఆయన మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే ఈ డబ్బుల విడుదలకు 4,500 కోట్ల రూపాయలను కేటాయించి వారికి జమ చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఏ రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది. ఇక ఏ రైతులకు ముందుగా డబ్బులు జమ చేస్తారు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు వీడియోను చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి. చాలామంది ఏంటంటే లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తప్పకుండా తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా లైక్ చేసేయండి. ఇక వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ యొక్క అప్డేట్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేసి పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి ఒక్క అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే మెసేజ్ లేదా నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకోండి. మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకు నేను అందిస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు ఆయన డబ్బులు అనేది విడుదలకు సిద్ధమయ్యారన్నమాట. ఇప్పటికే బడ్జెట్లో 4,500 కోట్ల రూపాయలను కేటాయించి మనకు ఎదురు చూస్తున్నటువంటి రైతులందరికీ కూడా ఆయన ఊరట కలిగించే విధంగా ఈ డబ్బుల విడుదలకు ఆయన సిద్ధమయ్యారు. ఇక ఈ డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో రైతులకు పలు రకాల సూచనలు అయితే చేసింది. ఇక రైతులు వెంటనే ఇలా చేసుకోవాలని, ఇలా ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్లకు తొందరగా డబ్బులు వస్తాయని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇక ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏంటి, ఏ జిల్లాల వారికి డబ్బులు పడతాయని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో ముఖ్యంగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందాలి అనుకుంటున్నటువంటి రైతులందరికీ కూడా ఆయన మనకు ఊహించిన విధంగా కూడా కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో డబ్బులు అనేది మనకు రైతులకు తప్పకుండా ఇవ్వడానికి సిద్ధమైంది. కాబట్టి ఈ నేపథ్యంలో రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉంటారో వారు ఇప్పటికే కనుక ఈ యొక్క పథకాల మీద లబ్ధి పొందుతూ ఉంటే వారైతే తప్పకుండా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని, ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలని ఒకేసారి 6,000 రూపాయలను విడుదల చేస్తున్నట్లు కూడా హామీ అయితే ఇచ్చారనమాట. ఇంకా చాలామంది ఏంటంటే మనకు రైతులకు గతంలో డబ్బులు విడుదల చేసినా కూడా వారికి డబ్బులు అయితే జమ కాలేదు. ఇక అటువంటి వారందరినీ కూడా గుర్తించినటువంటి మన కేంద్ర ప్రభుత్వం అంటే చాలా కారణాలు ఏంటంటే అతి ముఖ్యమైనటువంటి కారణం చూసుకుంటే ఈకేవైసీ అనమాట. ఇక ఈకేవైసీ చేసుకొని కారణంగా ఎవరికైతే డబ్బులు పడలేదో ఆ రైతులందరికీ కూడా ఈకేవైసీ చేసుకోమని ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇక ఈకేవైసీ ఎవరైతే చేసుకుంటారో వారికి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మనకు ఒకేసారి పెండింగ్ డబ్బులన్నీ కూడా అంటే 17, 18 ఇప్పుడు మళ్ళీ 19వ విడత జనవరిలో విడుదల చేస్తారు. మొత్తం 3 విడతల కింద ఒకేసారి 6,000 రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేసి చెప్పింది. ఇక ఎవరైనా సరే మీరు గతంలో మీకు ఏదైనా ఈకేవైసీ ప్రాబ్లం చేత డబ్బులు పడకుండా ఉంటే మీరు తప్పకుండా ఈకేవైసీ మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీ సేవా కేంద్రంలో కానీ లేకపోతే కామన్ సర్వీస్ సెంటర్లో కానీ మీరు ఈకేవైసీ అనేది చేసుకుంటే అంటే మీరు ఆడ వేలిముద్ర అనేది వేసి లింక్ అనేది చేసుకుంటే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట. అలా చేసుకుంటే మీకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. ఇక ఈకేవైసీ పూర్తి చేసుకోండి, మీకు అమౌంట్ అనేది విడుదల చేస్తామని కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేస్తుంది. ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారు ఇంకా ఈకేవైసీ ఎవరైనా చేసుకుని వారు ఉంటే వెంటనే కూడా చేసుకోవాలని కూడా మరొకసారి ఆదేశాలు అయితే జారీ చేసింది. కాబట్టి ఈకేవైసీ పూర్తి చేసుకోవడానికి మీరు తొందరపడండి. ఈకేవైసీ చేసుకుంటే మీకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. ఇక అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా
మెసేజ్ రూపంలో తెలుసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఇలా చేసుకుంటే ఇక కేంద్ర ప్రభుత్వం అయితే మనకు ఈ విధంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 3 విడతల డబ్బులను ఒకేసారి విడుదల చేయబోతుంది. ఇక మనకు అంతేకాకుండా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారనమాట సీఎం చంద్రబాబు నాయుడు గారు. గతంలో చూసుకుంటే మనకు రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం తరపున 7,500, కేంద్ర ప్రభుత్వం తరపున 6,000, మొత్తం 13,500 రూపాయలనైతే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేసేవి. కానీ ఇక్కడ ఏంటంటే మనకు అప్పట్లో ఉన్నటువంటి పథకాన్ని కాస్త మనకు మార్చడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక రైతు భరోసా స్థానంలో అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని అయితే తీసుకొచ్చింది. ఈ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపారనమాట. అంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు 6,000 రూపాయలు, ఇక మన రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్నదాత సుఖీభవ కింద మొత్తం 15,000 రూపాయలు మనకు మొత్తం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా 20,000 రూపాయలు, అంటే 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరపున, కేంద్ర ప్రభుత్వం తరపున 6,000, మొత్తం 20,000 రూపాయలు ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారమే ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైంది. డబ్బులు అయితే విడుదల చేయనున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కూడా దాదాపు 4,500 కోట్ల రూపాయలను కేటాయించి రైతులకు డబ్బులు జమ చేసే విధంగా కూడా వారు ఏర్పాట్లు అయితే చేశారనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు వేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది. డబ్బులు అయితే జమ అవుతాయన్నమాట. ఈ 4,500 కోట్ల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు అర్హత ఉండి గత ప్రభుత్వంలో రైతు భరోసా పొందుతున్నవారు, అలాగే ఇప్పుడు కొత్తగా అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ పథకాలకు అప్లై చేసుకున్న వారందరికీ కూడా ఈ డబ్బులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. దీంతోపాటు కూడా మనకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా వారికి డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ విషయాలను గమనించి ఒక పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు. మీకు అందరికీ కూడా డబ్బులు అయితే వేయబోతుందన్నమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. మీకు డబ్బులు అయితే ఏపీ ప్రభుత్వం 2 పథకాల డబ్బులు ధమాకా అయితే వేయబోతుందన్నమాట. ఒకేసారి 13,000 రూపాయల వరకు కూడా రైతుల ఖాతాల్లోకి వచ్చే విధంగా కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి మరొక అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి, మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటూ ఉండొచ్చు. తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు.